ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోని 3 దినపత్రికలు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు అందరికీ దయవుంచి చెప్తున్నా, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియోని ఒక లైక్ చేయండి. దానివల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే మీరు నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. అంతే తప్ప నేనేమి ఎడిట్లు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పెట్టేది కాదు. నేను ఎలా వీడియో మాట్లాడతానో అలాగే యాజ్ యూజ్గా నేను పెడుతున్నాను. కాబట్టి నన్ను కూడా మీ కుటుంబ సభ్యునిగా ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసి 10 మందికి పంపించి నాకు ఒక హెల్ప్గా చేస్తారని ఆశిస్తూ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఇంకా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారండి. అక్కడ అమరావతి గురించి, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చట్టంలో కూడా సవరించాలని అమిత్ షాను కోరారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణకు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిన్న మనకు తెలిసిన సమాచారం ప్రకారం. ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఇసుక, వైసీపీ కాలంలో మద్యం సిట్ నడుస్తుంది. అట్లే ఇసుక కూడా 2566 కోట్ల అక్రమార్జనలు చేశారంట. దాని మీద కూడా సిట్ దర్యాప్తుకు జరిగే కనిపిస్తుంది. ఏది చూసినా కోట్లే కుంభకోణాలు, ఏది చూసినా కోట్లే కుంభకోణాలు. అట్లా వైసీపీ ప్రభుత్వంలో అలా జరిగింది. ఏమి దాన్ని చూద్దాం. అట్లాగే బీఆర్ఎస్లో కూడా ముసలం పుట్టింది. కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు కోసం పోటీ నడుస్తుంది. ఎవరు నువ్వా నేనా అన్నట్టు తెలుస్తుంది. ఈ ఆధిపత్య పోరులో కవిత గారు గెలుస్తారా, కేటీఆర్ గారు గెలుస్తారా, హరీష్ రావు గారు గెలుస్తారా, కేసీఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా తెలుస్తుంది. పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడు అంతర్గత కుమ్ములాట్లతో కొట్టుమిట్టాడుతాను. ఇంకా చూద్దాం. అమరావతి అధికారికం, రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరా చంద్రబాబు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణకు ఛాన్స్. తెలియనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు. 3 ఏళ్లలో రాజధాని కొలిక్కి. అక్కడ బెంగళూరు, హైదరాబాద్ కంటే అధునాతన ఎయిర్పోర్టు. విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు. జగన్ మద్యం స్కామ్ పై సాతో చర్చించా. వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం. 2027 మార్చిలోపు దానిని పూర్తి చేస్తాం. జగన్ జమానాలో రాష్ట్రంలో విధ్వంసం. మరమ్మతులు చేయలేనంతగా నష్టం. 1,20,000 కోట్ల బిల్లులు బకాయి. 9.94 లక్షల కోట్ల అప్పులు. అందుకే ప్రజలు శిక్షించారు ముఖ్యమంత్రి. చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే 5 ఏళ్ళు జగనంలో మొత్తం అమరావతిని ధ్వంసం చేశారు, ఆంధ్రప్రదేశ్ను పనికిరాకుండా చేసేశారని మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అనుమతి రాగానే బనకచర్ల పనులు. సముద్రంలో వృధాగా కలిసే నీటినే వాడుకుంటాము సీఎం. లేపాక్షి, ఓరుగల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, మాన్యువల్ ఫ్యాక్టరింగ్ పరిశ్రమలు. రాష్ట్రానికి ఏరోస్కేచ్ ప్రాజెక్టులు, రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని అడిగాము. ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటుకు రాజ్నాథ్ ఓకే. చంద్రబాబు. నిర్మల్ పటేల్, అమిత్ షాతో సహా 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. చూడండి, చంద్రబాబు నాయుడు గారు 7 మంత్రులతో భేటీ అయ్యారండి. ఇంకా చూస్తే వైసీపీ ప్రభుత్వంలో ఇసుకపై మీద కూడా వైసీపీ హయాంలో జరిగిన కోట్ల ఇసుక దోపిడీ గుట్టను తవి తీసేందుకు
అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,546 కోట్ల రూపాయలు నష్టం కలిగించిన అక్రమార్కుల పని పట్టబోతుంది. ఇసుకాచారులపై సిట్. వైసీపీ హయాంలో 2,546 కోట్ల అక్రమాలు. నేతలు జిల్లాలను పంచుకొని అడ్డంగా తవ్వేశారు. డబ్బు మూటలతో రీచ్లను గుప్పిట పట్టిన అరాచకం. మరో భారీ కుంభకోణం ఎలుకతీతకు ఏసీబీ సిట్. రాయలసీమ జేడీ రాజశేఖరరావు నేతృత్వంలో ఏర్పాటు. ఏఎస్సీ 4 డిఎస్సీలు 9 మంది సిఐలు. నేటి కాంట్రాక్టు కంపెనీలు మైనింగ్ అధికారులు వైసీపీ నాయకుల పాత్రలపై ఆధారాలు. ఎక్కడెక్కడ తవ్వారు, సహకరించిన మైనింగ్ అధికారుల సోద్యం సూచన. సెబ్ అధికారులపై ఆరా. ఇటు లిక్కర్ ఇటు ఇసుక 2 భారీ స్కాములతో కీలక వ్యక్తి కాఫీ షాపు ఓనర్. 2 కేసుల్లోనూ వినిపిస్తున్న పేరే బాలం సుధీర్. చూడండి, బాలం సుధీర్ అనే ఆయన కాఫీ షాపు నడుపుకుండేవాడంట. ఈ లిక్కర్లో ఈ షాపులు కొన్ని అతన్ని తీసుకొచ్చి అతని పేరు మీద పెట్టేశారు. అతని పేరు మీద పెట్టేసి మొత్తము దోసుకున్నారు, లిక్కర్లో కానీ ఇసుకలో కానీ. జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి పాల్పడ ఇసుకాచరుల పని పట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. 14 మందితో కూడిన సిట్ను రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వం వహిస్తారని తెలిసింది. చూడండి, ఇది సిట్ మీద కూడా, ఇసుక మీద కూడా సిట్ విచారణ స్టార్ట్ అయిందండి. మధ్యంలో మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇప్పటికే లోపలికి వినాయి. ఇంకా ఎన్నెన్ని ఉంటాయో ఏమో అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చూస్తే మీ పోస్టులు శృతి మించాయి, అవి మాకు అర్థం కాలేదన్నారా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా? సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహము. అసభ్య పోస్టులను వ్యవస్థ క్షమించదు, తప్పకుండా శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసులో త్వరగా బెయిల్ వస్తుంది అనుకోవద్దు. సులభంగా దొరికితే ఇలాంటి వారిని నియంత్రించలేము. ధర్మాసనం. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. 2 వారాల పాటు మధ్యంతర రక్షణ. రెగ్యులర్ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లాలని సూచన. సుప్రీంలో కసిరెడ్డికి సొక్కెదురు. మద్యం కేసులో రాజ్ ఆయన తండ్రి పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచన. అది అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిన జోగి రమేష్. సిఐడి ఈడీ అటాచ్లోని భూములు స్వాహా గుట్టురట్టు. రెవెన్యూ సిఐడి ఏసీబీ విచారణలో ఆధారాలు లభ్యం. భూములు కొన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టి, వాటినే ప్లాట్లుగా వేసి తిరిగి విక్రయం. కుమారుడు సోదరి పేరిట లావాదేవీలు. తెర వెనుక కథ నడిపించిన మాజీ మంత్రి. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రమించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యారు. చూడండి, యాపిల్పై 25%, ఈయూపై 50%. ఆగని ట్రంప్ సుంపకాలు రంకెలు. అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, భారత్లోనూ మరెక్కడా కాదని అమెరికా అధ్యక్షుడు హుకం. చూడండి, ఈ డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారేమో కానీ రోజుకు ఒకటి సుంకం విధిస్తూ ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కాకుండా మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన ఏమంటే అగ్రరాజ్యం అని ఆయన 50% అంటాడు, 20% అంటాడు, 1% అంటాడు. ఏది కూడా తెలియకుండా ఉంది. ఇంకా చూస్తే 3 రోజుల్లో మహానాడు. అంబరాలన్నింటేలా టీడీపీ పశువు పండగ. కడపలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. 23,000 మందితో ప్రతినిధుల సమావేశం. తొలి రోజు పార్టీ సమస్యగత నిర్మాణాలపై దృష్టి. 2వ రోజు కూటమి ఏడాది విజయాలపై చర్చ. 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. సంక్షేమ అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చకు నిర్ణయం. కడపలోని మంత్రుల మకం పనులు పర్యవేక్షణ. మహానాడుపై చర్చించనున్న మంత్రులు అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు మరో 3 రోజులు ప్రారంభం కానున్నది.
ఈ నెల 27, 28, 29 తేదీలో కడప వేదిక నిర్వహించే మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొలి రోజు పార్టీ ప్రతినిధులు సభ, పార్టీ సంస్కృత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అది మహానాడు అండి, కడపలో స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి, అతి వేగానికి 6 బలి. రాంగ్ రూట్లో వచ్చి లారీని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబంలో 6 దుర్మరణం, 2 చిన్నారులకు తీవ్ర గాయాలు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదము. చూడండి పాపము. గుంతకల్ రైల్వే స్టేషన్లో పిచ్చులూడి పడి బాలుడు మృతి, తలకు తీవ్ర గాయాలే దుర్మరణము. చూడండి, ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దామండి. ఈనాడు తెలంగాణలో చూస్తే, తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తా, త్వరలో జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, ఇంకా 50 సార్లైనా కలుస్తా. అదే జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా, పాలనలో ఏమైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి, అవసరం మేరకు సరిదిద్దుకుంటాం, అధికారంలో ఉంటేనే మా అసెంబ్లీకి రావడం, లేకుంటే ఫామ్ హౌస్లో పండుకోవడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి కేసీఆర్ను ఉద్దేశించి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహతో కలిసి 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణ వస్తాపూర్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. చూడండి, నిన్న జహీరాబాద్లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అండి. ఇంకా చూస్తే బీఆర్ఎస్ భరాసా. ఈ బీఆర్ఎస్లో కోవర్ట్లు ఉన్నారని కవిత గారు అంటున్నారు. వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాశా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భరాసాలో ఉన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవర్ట్లను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి, వారి వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. చూడండి, కవిత గారు చెప్తున్నారు. అంటే నేను రాసిన లేఖ ఎలా బయట వచ్చింది కాబట్టి కేసీఆర్ దేవుడు చుట్టూ దయాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్లో అప్పుడే పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట జరుగుతుంది అనేది మనకందరికీ తెలుస్తుంది. ఇంకా చూస్తే 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదపట అంచుల్లో ఉన్న భారత్ విమానంపై ఆ దేశం నిర్ణయం. గగనంలోకి ప్రవేశించేందుకు అనుమతించిన వైనం. ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు. విమానం అలాగే ముందుకు స్వచ్ఛకెళితే అందులో ప్రయాణికులకందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళదామంటే దాయిద దేశం పాకిస్తాన్కు గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. 2 దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంగా సునాయాసంగా పక్క దేశ గగనంలోకి వెళ్ళలేదని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాల కాపాడాల సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారులు అసహన హృదయం కలగలేదు. విమానాన్ని అనుమతించడానికి సస్మేర అన్నారు. ఇది లేని పరిస్థితుల్లో పైలట్ ఆ లోహగాన్ని ఉరుములు మెరుపులు వడగండ్ల వానతో కూడిన కారుమబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. చూడు, పాకిస్తాన్కు ఇప్పటికి కూడా బుద్ధి జ్ఞానం లేదు. వర్షాలు వచ్చి మబ్బులు కుడుతూ ఉంటే విమానాన్ని కొంచెం తన పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడానికి కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. చూడండి,
తప్పు చేయకంటే భయం ఎందుకు? నోటీసులకి వణుకుతున్న భరాసా పెద్దలు. అవినీతితో జేబీలు నింపుకునేందుకు కాళేశ్వరం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ తప్పు చేయకుంటే భయం ఎందుకు? కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇచ్చే భరాసా పెద్దలు వణికిపోతున్నారు. మీడియా ముందు మాట్లాడే బదులు కమిషనర్కి వివరణ ఇవ్వచ్చు కదా. బ్యారేజీలో పనుల్లో దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ కాగ్ సంస్థలు నివేదిక ఇచ్చాయి. కాళేశ్వర కమిషన్ రిపోర్టు వచ్చాక అధికారులతో పాటు బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తప్పవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లకుంటలో తిరంగ ర్యాలీలో కిషన్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులు. డాటర్ లేక ఓ డ్రామా. రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థలు మంజూరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భరాసా మునిగిపోతున్న నావా అని డాటర్ లేక ఓ డ్రామా అని కవిత కేసీఆర్కు రాసిన లేఖకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదేనండి. ఇప్పుడు ఇంకా సాక్షి చూద్దాం. సాక్షిలో చూస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఊరూరా బెల్ట్ దుకాణం, ఇది కదా కుంభకోణం. చూడండి, ఊరూరా బెల్ట్ దుకాణం ఉంది, ఇది కదా కుంభకోణం అని రాశారు. పీట్పాలెం బెల్ట్ షాపు 15 లక్షలు. ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర. తల్లపాలెం, గిరిపురం బెల్ట్ షాపులకు వేలం పాట. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలో 5 బెల్ట్ దుకాణాలు, కొన్ని షాపులకు యానం నుంచి మద్యం సరఫరా. మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య 200 నుంచి 250. నాగాయలంక మండలం సంగమేశ్వర్లో బెల్ట్ షాప్ ధర 7 లక్షలు. ఒక మాజేరులోనే 12 బెల్ట్ షాపులు. గూడూరులో టీడీపీ నేతకు 5 క్వార్టర్ బాటలపై 30 నుంచి 50 రూపాయలు అదనంగా బాదుడు. తప్పు తాగి తిరుమలకు పోలీసులు. అలిపిరిని దాటుకొని తిరుమల వరకు ర్యాష్ డ్రైవింగ్, పలు వాహనాలపై ఏకంగా దూసుకెళ్తున్న పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించిన వైనం. తీవ్ర భద్రత వైలంపై భక్తుల ఆగ్రహము. అది ఊరూరికో బెల్ట్ షాప్ ఉంది కాబట్టి ఇది కదా కుంభకోణం అని సాక్షి పేపర్లో రాశారు. ఇంకేం రాశారంటే, కొండంత అప్పు బాబు సెల్ఫ్ డబ్బా. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికీ 52,000 కోట్ల రుణం. దీంతో పాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. రాజధానికి దాదాపు 80,000 కోట్లు అవసరమని గత నెలలో ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ఈఏఎం స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676.64 ఎకరాలు సమీకరణ దిశగా ఏర్పాటు అడుగులు. అందులో పనులు చేపట్టాలంటే సుమారుగా మరో 80,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా. నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి అప్పులు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు చేరుతాయని అధికార వర్గాల లెక్కలు. ఈ అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు. అదేనండి. అంటే అమరావతి కట్టద్దంటున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా పేపర్లో రాయడానికి? అప్పు అవుతుందని అమరావతి కట్టకుండా ఉంటారా? అంటే రాజధాని వద్దా ఆంధ్రప్రదేశ్కి? అప్పు కానీ ఒక నగరం డెవలప్ అయితే అప్పు తీరిపోతుంది కదా మెల్లిగా. అంటే ఇంక అప్పు అవుతుందని చెప్పి అమరావతి కట్టకుండా ఉంటారా? రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అవుతా? ఇట్లాంటి రాసే కదా ప్రజల్లో సులకనగా పోగొట్టుకునేది. సాక్షిలో రాస్తే వార్త నమ్మేట్టుగా ఉండాలి. అమరావతి నిర్మాణం అంతా 1,000 కోట్లు అయి పెట్టకపోతే అమరావతి ఊరికే డెవలప్మెంట్ అవుతుందా? అది కొత్త రాజధాని. అక్కడ అన్నీ ఏదైనా సరే కట్టుకోవాల్సిందే. అమరావతి కట్టుకోకపోతే ఎలా డెవలప్మెంట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎలా వద్దా? రాజధాని వద్దా? 5 ఏళ్ళు మీరు 3 రాజధానులు అంటూ 3 మొక్కలాట ఆడారు. ప్రజలు అందుకే 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మనం ఆ అమరావతి డెవలప్మెంట్ వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటే ఎట్లా? మీ కుంభకోణం, మద్యం కుంభకోణంలో 1,000 కోట్లు తినేశారు. ఇసుక ఇవన్నీ బయట వస్తున్నాయని చెప్పి
ప్రజలు ఏమంత అమాయకులు కాదు, మిమ్మల్ని చూస్తారు, ఇప్పుడు ఉండే ప్రభుత్వాన్ని కూడా సరిచేస్తారు. అట్లే కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది ఇప్పుడు ఇసుక మీద వ్యాపారం చేస్తున్నారు, మద్యం వ్యాపారాల్లో కూడా వాళ్ళ పాత్రదారు ఉంది. కానీ కూటమిలో కూడా కొంతమంది చాలా అధ్వానంగా ఇసుక మద్యం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అది వాళ్ళ మెడకు కూడా చుట్టుకునే పరిస్థితులు ఉంటున్నాయి. ఎవరు చేసినా ప్రజల కోసం చేయాలి తప్ప దానికి కాదు. రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని కోరుకోవాలి తప్ప రాష్ట్రం ఎక్కడ పోతే నాకేమొచ్చింది అనే పద్ధతిలో రాజకీయ నాయకులు పరిపాలిస్తే వాళ్ళకు ఎప్పటికి కూడా మనుగడ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, అలాంటి పరిపాలన ఇంకెప్పుడు చూడలేము, ఇంకెప్పుడు రాదు కూడా. ఇంతవరకు అయిన సీఎంలు ఏ సీఎం కూడా ఇంత అధ్వానంగా పరిపాలించలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి తన చుట్టూ తన వాళ్ళను పెట్టుకొని సలహాదారులుగా పెట్టుకొని వేల కోట్లు వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళు చెప్పిన దాన్ని తందాన ఆడుకుంటూ మద్యం స్కాము, ఇసుక స్కాము, భూములు స్కాము, ఏదైనా అన్ని స్కాముల్లోనే నడిపారు 5 సంవత్సరాలు. వేల కోట్లు సంపాదించారు ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో. ఎవరండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు? ఇది రాజ్యహింస కాదా? పౌరులకు రక్షణ ఎక్కడా? మండిపడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా తప్పుడు కేసులు, కార్యకర్త హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. టీడీపీ నేత కారులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? చంద్రబాబుకు శిశుపాలుడికి మాదిరి పాపాలు చేస్తున్నారు. బాధితులు న్యాయం జరిగే వరకు వ్యవహారాన్ని విడిచిపెట్టాం. చూడండి, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం గురజాల సబ్ జైల్లో హరికృష్ణతో ములాఖత్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అది రాశారండి. మా కార్యకర్తలను హింసిస్తున్నారు కాబట్టి ఇది శిశుపాలుడి లెక్క చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. విద్యా సంస్థ పైన రెడ్ బుక్ కాటు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అరాచక పర్వం. వైఎస్ఆర్సీపీ నాయకుల విద్యా సంస్థల టార్గెట్. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారని కక్ష. కుప్పంలోని స్కూళ్లు 8 నుంచి 10 తరగతులకు అనుమతులు రద్దంటూ రగడ. 2 ఏళ్ల కిందట స్టేట్ సిలబస్ నుంచి CBSకు మార్పు, కానీ ఇబ్బంది పెట్టాలని SC/ST రద్దు అంటూ హడావుడి. పాఠశాలలకే పర్మిషన్ లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం. చూడండి, చూస్తే కుప్పంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్కూల్ మీద టార్గెట్ చేశారని ఒక పేపర్ రాశారు. వాడు చూస్తే లారీ కారు ఢీ 6 దుర్మరణం, మరో 2 చిన్నారులకు తీవ్ర గాయాలు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మహానంది దర్శనానికి వెళ్ళొస్తుండగా ప్రమాదం. ప్రకాశం జిల్లా కొనురోలు సమీపంలో దుర్ఘటన. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం అని తేల్చిన పోలీసులు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. 6 చనిపోయారంటండి. వాళ్ళకు కూడా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మాజీ సీఎం వైఎస్ జగన్ గారు వాళ్ళకు సానుభూతి తెలిపారంట. ఆ చనిపోయిన కుటుంబాలకు మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని చెప్పారంట. ఇంకా చూస్తే రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే, వారి త్యాగం ఊరికే పోదన్న సీఎం చంద్రబాబు. ఎన్ని ఎకరాలైనా రాజధాని కడతాం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే. రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరాము. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసల భేటీలు. రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన, తనను కొనసాగించాలని డిమాండు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న MDU వ్యవస్థను రద్దు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించాలంటూ MDU ఆపరేటర్లు, హెల్పర్లు శుక్రవారం పలుచోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అది రేషన్ షాపులు బియ్యము సరఫరా చేస్తారు కదండి, అది రద్దు చేసేసి ఇంకా రేషన్ షాపుల్లోనే పోయి తీసుకోవాలి. ఎవరైనా వేజ్గా ఉండే ముసలోళ్ళకు మటుకు వాళ్ళ ఇళ్లకు ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము చెప్పిందండి. ఇప్పుడేమో దానికి వాళ్ళు రేషన్ సరఫరా చేసే బండ్లు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మా సేవలు కొనసాగించాలా అని
వాళ్ళు ధర్నా చేస్తున్నారండి. మళ్ళీ వాళ్ళది చూస్తే వాళ్ళకు కూడా న్యాయమే, పాపం వాళ్ళు దాని ద్వారా బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకు అది న్యాయమే. ఇట్లా చూస్తే ప్రభుత్వం అంటుందంటే రేషన్ ఊరికి తీసుకొస్తుందంటే ఆ రోజు అందరూ ఇళ్ళకాడ ఉండాలి. వాళ్ళు వచ్చే టైం కరెక్ట్గా రారు. ఈ రోజు వస్తారా రేపు వస్తారని టైం ఉండదు. వాళ్ళు ఒక గ్రామానికి ఒక బండి ఉంటుంది. ఈ ఊరికి ఒక రోజు, ఆ ఊరికి ఒక రోజు, ఈ ఊరికి ఒక రోజు తిరిగే గుడికి ఎప్పుడు వాళ్ళకి ముందు తెలియదు. అందుకని ఇళ్ళకాడ కాసుకొని ఉండాలంటే మేము పనికి పోయేవాళ్ళము. పంపు సెట్లు ఆన్ చేసుకోవాలి, వరికి నీళ్లు పెట్టుకోవాలి. అదే రేషన్ షాపులో అయితే మేము సాయంత్రం పద్దనపూట పోయి తెచ్చుకుంటామనేది కూడా జనాలలో వినిపిస్తుంది. మళ్ళీ ఏది ధర్మం ఏది న్యాయమో ప్రజలే చూడాలి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్. బెంగళూరుకి చెందిన 9 నెలల బాలుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. బెంగళూరు రూరల్ జిల్లాలోని ఓస్కోటకు చెందిన బాలుడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ వారిని విలాస్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల అనుమానంతో ఈ నెల 22న ర్యాపిడ్ యాంటీ టెస్ట్ చేయగా చిన్నారికి కరోనా సోకినట్టు తెలిసింది. చూడండి, కరోనా 9 నెలల చిన్నారికంట కరోనా బెంగళూరులో. ఇంకా ఇదేనండి. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. కేసీఆర్ దేవుడు అయినా మా నాయకుడు, నాన్నకు లేఖ ఎనుక వ్యక్తిగత ఏజెండా లేదు, రాసింది నేనే, తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే పార్టీలు అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలే నేను ఆ లేఖలో ప్రస్తావించాను. చూడండి, ముందుంది ముసలం, బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం, కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు, కవిత లేఖ ఎక్కడికి దారి తీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా, కూతురే ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గలం వినిపించిన నేతలందరికీ బయట పంపించిన కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచామన్న జోస్ ఆవిరి, కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారము. అది నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్సు. ఇంకా రేవంత్ రెడ్డి గారు నిన్న జహీరాబాద్ మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణ జీవన శైలిలోనే సౌందర్యం, చూడండి, మహిళల భద్రత సాధికారతకు ఆదర్శం, అభివృద్ధి ఆత్మీయత ఆత్మగౌరవానికి రాష్ట్ర ప్రతీక, హైదరాబాదు సురక్షిత నగరం, మిస్ వరల్డ్ పోటీదారులు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్పై ఫైనల్లో తెలంగాణపై జడ్జిలైన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు. చూడండి, విజేతలుగా మిస్ వెల్స్, టర్కీ, ట్రినిడ్, జాంబియా, మోడీని ఎన్నిసార్లైనా కలుస్తా, రాష్ట్ర అభివృద్ధి సహకారం కోసం తప్పక తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్తున్నారండి. ఇంకా చూస్తే లేఖ డ్రామా అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ఇంకా చూస్తే మన ఈనాడు తెలంగాణ చూస్తే అయిపోయింది కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి, సామాజిక మార్గ మధ్యంలో రెచ్చిపోతే, అదే సోషల్ మీడియాలో రెచ్చిపోతే బెయిల్ రాకుండా రాదనే భయం కూడా వాళ్ళకు ఉండాలని చెప్పారండి. సజ్జల భార్గవరెడ్డి యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. అది రాజకశిరెడ్డి అరెస్టు సక్రమమే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, ఆయన తండ్రి పిటిషన్ కొట్టివేత, కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనే, ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించారు, ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారుకు చేర్చారు, ముడుపుల మొత్తంలో ముందే 5 కోట్లు తీసుకున్నాడు, సిటీ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి, 4వ నిందితుడిగా పేరు. చూడండి, ఈ మద్యం కుంభకోణం రాను పెద్దదైపోతుందండి. దీనికి బాధ్యత ఎవరు ఏమనేది కూడా అర్థం కాకుండా అయిపోతుంది. ఇది లాస్ట్కు జగన్మ గారి మెడకు చుట్టుకునేట్టుగా ఉందండి. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబ సభ్యునిగా ఆదరించాలని 10 మందితో హెల్ప్ చేసి నన్ను హెల్ప్ చేయండి. రమణ పొలిటికల్ స్టూడియోను ఆదరించండి. థ్యాంక్ యూ.